శ్రీ గురుభ్యో నమ. వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాత్ వేద సంహితాత్ అంటారు పెద్దలు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపజేసే విజ్ఞాన సర్వస్వాలు మన పురాణాలు. కల్పాంతంలో పురాణం మొత్తం బృహత్ పురాణం పేరిట ఒకటే పురాణంగా ఉండగా సగటు మానవుల అవగాహన కోసం వ్యాసుల వారు దానిని 18 విభాగాలుగా చేశారట. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాలు, సూర్య చంద్ర వంశాల రాజుల చరిత్రలు, ధర్మాలు, దైవపారమ్యాలు ఇవన్నీ కూడా పురాణాలలో మనకు వివరించబడ్డాయి. వేదాల అధ్యయనం చేయటం, అధ్యాపనం చేయటం, అవగాహన కలిగించుకోవటం వీటన్నిటికీ సాయంగా ఉండటమే పురాణాల యొక్క ప్రాధాన్యతాంశం. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ మనం లింగ పురాణం గురించి తెలుసుకుందాం. అగ్నికల్పంలో కల్పాంతకాలంలో సాక్షాత్తు పరమశివుడు నిరంతరం లోక కళ్యాణ సంకల్పనా తత్పరుడైనటువంటి నారద మహర్షికి ఉపదేశించినటువంటి విశిష్ట పురాణమే లింగ పురాణమట. తత్ ఏకాదశ సహస్రం హర మహాత్మ్య సూచకం అనే వాక్యాన్ని బట్టి లింగ పురాణంలో మొత్తం 11,000 శ్లోకాలు ఉన్నాయని, అవన్నీ కూడా పరమశివుని యొక్క తత్వ ప్రబోధకాలని మనకు తెలియవస్తుంది. లైంగంతు గుల్భకం దక్షం అనే ప్రమాణం ప్రకారంగా తత్వజ్ఞులైన వాళ్ళు లింగ పురాణాన్ని శ్రీమన్నారాయణ యొక్క చీలమండల భాగంగా చెప్తారు. లింగ పురాణం పూర్వార్ధం, ఉత్తరార్ధం అనబడేటువంటి 2 విభాగాలుగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వార్ధంలో 108 అధ్యాయాలు, ఉత్తరార్ధంలో 57 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పురాణం మొత్తం శివ పారమ్యాన్ని వివరిస్తూ ఆత్మజ్ఞానానికి, తత్వబోధకు, చైతన్యానికి దారులు చూపుతూ ఉంటుంది. లింగ శబ్ద నిర్వచనం మొదలు సాకార, నిరాకార, పరమేశ్వర స్వరూప స్వభావాలు, సజ్జోజాతాది మూర్తుల ఆవిర్భావాలు, త్రిపురాసురుని కథ, అహింసా మహిమ, సనత్కుమారాదుల కథలు, వివిధ పూజలు, దానాలు, వాటి వివరణలు, మహామృత్యుంజయ మంత్ర విశేషాలు, మోక్షప్రాప్తి, మానస శివపూజా విధి ఇలాంటి అనేక విషయాలు, సామాజిక స్ఫూర్తిని, ధర్మాన్ని, మానవ జన్మ సార్థక్యత కోసం చేయవలసినటువంటి కర్తవ్యాలను వీటన్నిటినీ లంఘరిస్తూ చెప్పబడడం ద్వారా వేదసారాన్ని కథల ద్వారా పాఠకులకు అనుభూతం చేస్తూ విజ్ఞానము, తద్వారా వికాసము వైపు లింగపురాణం మనల్ని నడిపిస్తుంది. ఆకాశం లింగమిత్యాహు పృథివీ తస్య పీఠం అన్న మాటలు అసలు ప్రపంచమే శివస్వరూపంగా ఎరుక కలిగిస్తాయి. భూమి అనే పీఠం నుండి దృశ్యమానమయ్యేటువంటి ఆకాశమే శివస్వరూపమట. ప్రకృతి స్వరూపమే శివుడు. దేవతల మొదలు సకల జీవకోటిని సంస్కృతంలో పశవః అనే శబ్దంతో సూచిస్తారు. దేవాదయః పిశాచాంతాః పశవః ప్రకీర్తితాః తేషాం పతిత్వాత్ సర్వేశో పశుపతిః ఇతి స్మృతః అంటుంది వేదం. సంసార బంధంతో సంబంధమున్నటువంటి జీవకోటి మొత్తం కూడా పశువులేనని సంస్కృతం నిర్వచనం. అలాంటి జీవకోటికి ఆధారభూతం కావడం వల్లనే పరమేష్టిని పశుపతి అంటారని లింగపురాణం వివరిస్తుంది. లింగపురాణం మనిషిని సాధారణ పశుస్థాయి నుండి, అంటే లౌకిక బంధాలతో చిక్కుకున్నటువంటి స్థాయి నుండి పశుపతి స్థాయికి, అంటే బంధనాలను తెంచుకొని ఆత్మజ్ఞానంతో కర్మలను భగవదర్పితాలుగా, కర్తవ్యాలుగా తెలుసుకొని ఫలితాలను ఆశించకుండా పరమేశ్వర తత్వాన్ని, నిష్కల్మష నిరహంకార స్థితిని చేరుకునేటువంటి స్థాయికి మనల్ని నడిపిస్తుంది, మార్గం చూపిస్తుంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయ మామృతాత్ అని రుద్రస్తోత్రం. దీన్ని మహామృత్యుంజయ మంత్రం అని కూడా అంటారు. ముల్లోకాలకు బ్రహ్మ, విష్ణు, రుద్రులకు అధిపతి అయి మనో, బుద్ధి, అహంకారాలను ప్రచురింపజేస్తూ సత్వ, రజస్తమో గుణాలకు, ఋగ్యజ సామాలకు అధిపతి అయినటువంటి సర్వేశ్వరుడు సకల చరాచర జగత్తును సద్గుణాలతో పరిమళింపజేయగల శక్తిస్వరూపుడు, ప్రకృతికే కాకుండా దేవతలకు సైతం కారణభూతుడైనటువంటి సంసార వైద్యుడు, తుడిమె నుండి సున్నితంగా విముక్తమయ్యే దోసపండులాగా
మన సంసార లంపటాలను, దేహభ్రాంతిని, మోహాలను, భయంకరంగా తోచే మృత్యు భయాన్ని, మృత్యు భీతిని సున్నితంగా, భావనాతీతంగా, నిర్మలంగా మన నుండి విడిపించాలి అంటుంది ఈ మహామృత్యుంజయ మంత్రం, ఈ రుద్రస్తుతి. వ్యామోహరాహిత్యమే మోక్షమని, అంతటి సిసలైన మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించేది శివుడేనని లింగపురాణం సువిస్తరంగా మనకు ఎరుక కలిగిస్తుంది. కాలం నిరంతర చలనశీలత అనే గుణంతో ప్రవర్తిల్లుతూ ఉంటుందట. అందువల్ల ఏ వస్తువు, ఏ జీవి కూడా సృష్టిలో శాశ్వతం కాదని చెప్తుంది ఈ పురాణం. బుద్ధిజీవులైనటువంటి మానవులు కాలాన్ని గుర్తించి మనకు దక్కినటువంటి జీవితంలో సాధ్యమైనంత మేరకైనా మంచి పనులు చేస్తూ, పరుల శ్రేయస్సుకు సాయపడుతూ, లోభాన్ని, మరణ భయాన్ని విడిచిపెట్టి ధర్మంగా జీవించాలని లింగపురాణం చక్కని సందేశమిస్తుంది. పరస్పర వైరుధ్యాలను, భిన్న భావాలను, భిన్న ఆలోచనలను ఏకీకృతం చేస్తూ జ్ఞానంలో లయం చేయడమే శివ సందేశంగా లింగపురాణం మనకు ఎరుక కలిగిస్తుంది. రుద్రో ముండధరో భుజంగ సహితో గౌరీతు సద్భూషణ స్కంద శంభుసుత షడానయుత తుండీ చ లంబోదర సింహ క్రేలి మమూషికం చ వృషభస్తేషాం నిజం వాహనం యుద్ధం శంభుగృహే విభిన్న మతిషు చైక్యం సదా వర్తతే. శంకరుడు బ్రహ్మకపాలాన్ని చేబూడినటువంటి ఆదిభిక్షుకుడు. పైగా పాముల్ని ఆభరణాలుగా కలిగి ఉంటాడు. ఇక పార్వతీదేవి సకల సంపదల మూర్తి ఆవిడ. సాక్షాత్తు హిమవత్ పర్వత తనయ. అందమన్నా అలంకారమన్నా ఆమెదే. వారి కుమారుడు కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యుడు 6 ముఖాల మూర్తి. మరొక కుమారుడున్నాడే గణపతి, తుండముతో పాటు లంబోదరుడు కూడా, అంటే పెద్ద పొట్ట కలిగినవాడు. కుటుంబం మొత్తం భిన్న భిన్నంగా ఉంది కదా. ఇక వీళ్ళ వాహనాలను చూద్దామా అంటే శంకరుడి వాహనమేమో ఎద్దు, పార్వతీదేవి వాహనం సింహము, సుబ్రహ్మణ్యుడి వాహనం నెమలి, గణేశుడి వాహనం ఎలుక. ఇవి కూడా భిన్నమైనవే, పరస్పర వైరం కలిగినవి కూడా. ప్రాపంచిక భోగాలన్నీ అశాశ్వతమని, కర్మవశాత్తు జన్మవశాత్తు బ్రతుకీడ్చే ప్రాణికోటి సమస్తం కూడా భిక్షుకులేనని, కోరికలు అనే పాములు జీవులను పరివేష్టించి ఉంటాయని, జ్ఞానంతో వాటిని వశపరుచుకోవాలని శంకరుడి సందేశం. ఇక సంపదలు, భోగాలు, విభవం మొత్తం కూడా సత్యంతోనూ, ధర్మంతోనూ, జ్ఞానంతోనూ, శాశ్వతత్వంతోనూ జత కలిసి ఉంటేనే దానికి క్షేమకరమని, అలా మనగలిగిన వారినే ప్రపంచం మొత్తం గౌరవిస్తుందని గౌరీదేవి ఉద్బోధ. 6 తలలతో విస్తృత జ్ఞానాన్ని, వినయాన్ని ఆకళింపు చేసుకోవాలని, అలా ఆకళింపు చేసుకున్నటువంటి వాళ్లే శక్తియుతునిగా, నాయకునిగా విజయాలను అందుకోగలుగుతారని స్కందుడి యొక్క సందేశం. వృధాగా మాట్లాడకూడదని, ఇతరుల అభిప్రాయాలు శ్రద్ధగా వినాలని, సూక్ష్మదృష్టితో పరిశీలించాలని, పెద్ద తలలు కలిగినటువంటి వారై ఆలోచనలు చేయాలని, జ్ఞాన సంపదను జీర్ణమయ్యేలాగా ఆపోసన పట్టాలని లంబోదరుడు అనబడేటువంటి గణపతి యొక్క ఉపదేశం. శ్రమజీవనానికి ఎద్దు, ప్రకృతి పరిరక్షణకు సింహము, ఆత్మ సౌందర్యానికి నెమలి, లోతైన దృష్టి, పరిశీలన, పరిశోధనలకు ఎలుక తార్కాణాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో విశిష్టమైన లక్షణాలతో లౌకికంగా చూసే వాళ్ళకు మాత్రం పరస్పర విరుద్ధ భావాల సమాహారంగా కనిపించేటువంటి శంకరుడి కుటుంబం పరస్పర వైరాలను జయించి ఐకమత్యంగా, ఆదర్శంగా జీవించగలిగినటువంటి ఒక సామాజిక సందేశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. లింగపురాణం శంకర తత్వాన్ని లోకహిత దృష్టితో మరింతగా విపులీకరిస్తుంది. కే శత్రవః సంతి నిజేంద్రియాణి తాన్యేవ మిత్రాణి జితాని యాని అని శాస్త్రం. మనిషి గనక ఇంద్రియాలకు లొంగిపోయాడా, ఆ ఇంద్రియాలే అతనికి శత్రువులవుతాయిట. దానివల్ల సర్వత్రా చెడు లక్షణాలు, వాటి ఫలితంగా సంసారం మొత్తం కూడా విచ్ఛిన్నమవుతుంది. ఇంద్రియాలను వశపరుచుకుని నియంత్రిస్తూ జయించగలిగామా, ఆ ఇంద్రియాలే అణిగిపోయి మిత్రత్వంతో సంసారాలకే కాకుండా సకల జాతికి కూడా శ్రేయస్సు కలుగుతుంది. శంకరుని సందేశం ఇదే. ఈశ్వరస్తు పర్జన్యవ ద్రష్టవ్య అని ప్రమాణం. మన దేశంలోని వేద, ఉపనిషత్తు, పురాణ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక గాథలని, మర్మాలని వినే కొద్దీ సాధారణంగా ప్రజల్లో ఒక అనుమానం వస్తూ ఉంటుంది, మనస్సును వేధిస్తూ ఉంటుంది. అది లోకంలో ఇంత చేటున చెడు బుద్ధి, స్వార్థము, అనాచారత, రాక్షసత్వము, లోభము,
ప్రకోపిస్తున్నా కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు అనుకుంటుంటాం. ధర్మంగా బతికే వాళ్ళు చాలామంది దుర్భర జీవితాలను అనుభవిస్తూ బాధలు పడుతున్నారు. మరి దుర్మార్గులేమో సిరి సంపదలతో సుఖాలు పొందుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సాధారణంగా మనకు కలిగేటువంటి అనుమానాలు ఇవి. చాలామందికి ఇలాంటి ప్రశ్నలు ఆలోచనలు వస్తుంటాయి కదా. దీని పరమార్థం తెలియకపోతే అసలు దైవం మీద నమ్మకమే సన్నగిల్లిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి అనుమానం. అందుకే ద్రష్టలేనటువంటి జ్ఞానులు ఈశ్వర పర్జన్యవ ద్రష్టవ్య అన్నారు. రుద్రుడు అంటే పరమేష్టి. ఈ పరమేష్టి మేఘుడై సర్వులకు జీవికనిస్తాడు అని ఈ వాక్యానికి అర్థం. దైవం అనేటువంటి శక్తిని అడ్డం పెట్టుకుని తప్పులు చేయకూడదని, ఒకవేళ మనం గనక చెడు కర్మలు చేస్తే ఆ చెడు కర్మల తాలూకు ఫలితాల నుండి దేవుడు సైతం మనల్ని తప్పించడని భారతీయ వాంగ్మయం మనల్ని హెచ్చరిస్తుంది. మనం ఆచరించేటువంటి విధులు మంచివైనా చెడువైనా, మనం దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా, పరమేష్టి మాత్రం మేఘుడిలాగా తన దయావర్షాన్ని సకల చరాచర సృష్టికి సమానంగా కురిపిస్తాడట. నదులలో చెరువులలో పడినటువంటి వర్షం మంచినీళ్లుగా మారుతుంది కదా. అలాగే సముద్రాల్లో పడిన వర్షమో ఉప్పగా ఉంటుంది. ఆలుచిప్పలలో పడిన నీరు ముత్యాలుగా మారుతుంది. మురుగు కాలువలో అదే నీరు పడిందనుకోండి, అది మురుగుగా కూడా పరిణమిస్తుంది. ఇలాగే ఈశ్వరుని యొక్క కృప కూడా మన మంచి చెడు గుణాలకు సమానమైనటువంటి జీవికను అందిస్తూ ఉంటుందట. మనం గనక మధురమైనటువంటి పండ్లను అందించే విత్తనాలు నాటామా, అవి చెట్లుగా మారి మధుర ఫలాలను ఎట్లా అయితే అందిస్తాయో, అలాగే చెడు బీజాలు నాటితే వాటికి కూడా మొక్కలు వచ్చి చెట్లై కంటకాలతో సహా విషఫలాలను ఏ విధంగా అయితే అందిస్తాయో, అలాగే మనం ఆచరించేటువంటి పనులు కొంతవరకు కాలనిడివి తీసుకున్నా సరే అవి అంతకంతకు పెరిగి వాటి ఫలితాలను తప్పనిసరిగా మనం అనుభవించి తీరాల్సి వస్తుందని లింగపురాణం హెచ్చరిస్తుంది. విఘ్నతతో కర్మలను ఆచరించాలని, ధర్మం తెలియకపోతే పెద్దలను గురువులను అడగాలని, సరైన ఫలాలను కావాలనుకునేవారు సరైన విత్తనాలను ఏ విధంగా అయితే ఎంపిక చేసుకుంటారో, కృషి చేస్తారో, అదేవిధంగా జన్మ సార్థక్యం చేసుకోవాలనే కోరిక ఉన్నవాళ్ళు కూడా తగిన నడవడితో కర్మ సాధన చెయ్యాలని లింగపురాణం చెప్తుంది. మనం చేసే పనులకు అతీతంగా ఫలితాలను కోరుకోకూడదట. మనం ఏమి చేస్తామో ఫలితాలు అదే విధంగా ఉంటాయి. అందుకు దైవంతోనో భక్తితోనో ముడిపెట్టడం సమంజసం కాదని లింగపురాణం తేల్చి చెప్తుంది. కాశీక్షేత్ర మహిమ, నారద తుంబురుల కథలు, ఇంకా జీవ విద్యుదయస్కాంత క్షేత్రం లాంటి మానవ శరీరం యొక్క స్థితి ప్రభావం, విద్యుత్ ప్రవాహ స్థిరీకరణ అంటామే, అలాంటి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ సామర్థ్యం గల రుద్రాక్షల యొక్క ధారణ అవసరం, ఇవన్నీ కూడా లింగపురాణంలో సువిస్తరంగా ప్రస్తావించబడ్డాయి. రుద్రాక్ష అంటే కేవలం ఒక విత్తనం కాదని, అందులో కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్తో పాటు రాగి, ఇనుము, జింక్, మెగ్నీషియం వంటి మూలకాలు, పోషకాలు ఉన్నాయని, వాటి ద్వారా శరీరము, నాడీ వ్యవస్థ క్రమబద్ధమవుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఇవాళ సైన్స్ చెప్తున్నటువంటి అనేక కీలక ముఖ్య అంశాలను ఆధ్యాత్మికతతో లంఘరించి మన పెద్దలు ఏనాడో వేదాలలో, పురాణాలలో వేల సంవత్సరాలకు పూర్వమే ఆవిష్కరించడం భారతీయులుగా మనం అందరం గర్వించాల్సినటువంటి అంశం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.